హలో పిల్లలు, వెల్కమ్ టు ద స్పారో టీవీ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను మీ టిల్లు మామ. ఒక మంచి ఎమోషనల్ స్టోరీ, ఒక మంచి మోరల్ స్టోరీ రెండు కలిపి చాలా చక్కగా వినేద్దాం. పిల్లలు, మీకు శాంటా టాటా గురించి తెలుసు కదా? అదే మన శాంతా క్లాజ్ అంటాం. ఇంకొక రకంగా చెప్పాలంటే అదిగో మన క్రిస్మస్ తాత గిఫ్ట్లు ఇస్తాడు కదా, యాస్, ఆయనకు సంబంధించిన ఒక మంచి ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు వినేద్దాం. కథలోకి వెళ్ళిపోదామా? ఊరి చివరిలో ఒక పాత ఆర్ఫనేజ్ ఆశ్రమం ఉంది. అంటే అనాథ శరణాలయం అన్నమాట. అమ్మా నాన్న లేని పిల్లలందరూ అక్కడ ఉంటున్నారు. బయట విపరీతమైన చలి. కొంతమంది పిల్లలు ఆ చలిమంటలు వేసుకొని పండగ చేసుకుంటున్నారు. బయట అంతా రకరకాలుగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ అనాథ పిల్లలు మాత్రం కిటికీ దగ్గర ఎదురు చూపులు. పండగ చేసుకోవాలనే ఉత్సాహం ఉన్న డబ్బులు లేవు. వాళ్ళ అమ్మా నాన్నలు అంతకంటే లేరు. వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి వాళ్ళందరూ దిగులుగా ఆ కిటికీ దగ్గర నుంచి తల ఆనించి ఆ అద్దాల్లో నుంచి అవతల పండగ సంబరాలు చూసుకుంటూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలందరూ ఇలా దిగులుగా ఉండడం చూసి ఆశ్రమాన్ని చూసుకునే రంగయ్య తాతయ్య దూరం నుండి ఆ పిల్లలను వాళ్ళ యొక్క ఎదురు చూపులను గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళు దిగులుగా ఉండడం చూసి తాతయ్య కూడా మనసు కరిగిపోయింది. రంగయ్య తాతయ్య వెంటనే బయటికి వెళ్ళి కొన్ని స్వీట్లు ఇంకా కొన్ని బొమ్మలు కూడా కొన్నాడు. వీటన్నిటినీ ఒక సంచిలో వేసుకున్నాడు. గదిలోకి వెళ్ళాడు. అక్కడ మూలాన పడి ఉన్న ఒక పాత ఎర్రటి దుప్పటి తీసుకుని కోటులాగా చుట్టుకున్నాడు. దూదితో ఒక తెల్లటి గడ్డం తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత రంగయ్య తాతయ్య అద్దంలో చూసుకున్నాడు. ఆ పెట్టిన గడ్డం, ఆ టోపీ, కోటులాగా చుట్టుకున్న దుప్పటి ఇవన్నీ చూసుకుని ఓకే, ఇప్పుడు వీళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి ఓహోహో అనుకుంటూ నవ్వడం ప్రాక్టీస్ చేసి రంగయ్య తాతయ్య ఒక్కసారిగా జింగిల్ బెల్స్ అంటూ ఒక గంటల శబ్దం వినిపించింది. వెంటనే పిల్లలు చాలా సంబరపడిపోయి ఒక్కసారి ఆనందంతో అదిగో మన క్రిస్మస్ తాత, ఓహోహో మేరీ క్రిస్మస్ మై డియర్ చిల్డ్రన్ అంటూ ఎర్రటి బట్టల్లో తెల్లటి గడ్డంతో భుజాన సంచితో నడుచుకుంటూ వచ్చాడు. అది చూసి పిల్లలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మరుక్షణం పట్టలేనంత ఆనందంతో ఎగిరి గంతేశారు. అదిగో మాకు శాంటా వచ్చాడు, నిజంగా శాంటా వచ్చేశాడు, మాకు బోల్డ్ బహుమతులు తెచ్చాడు అని చెప్పి పిల్లలందరూ గట్టిగా అతన్ని హక్ చేసుకున్నారు. రంగయ్య తాతయ్య మారువేషంలో ఉన్నాడన్న విషయం పిల్లలకు తెలియదు. రంగయ్య తాతయ్య కూడా అలా బయట పెట్టకుండా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి వాళ్ళందరికీ ఒక క్రిస్మస్ తాతలాగా వాళ్ళందరికీ బహుమతులు పంచిపెట్టాడు. అలాగే స్వీట్లు కూడా పంచిపెట్టాడు. ఆ రాత్రంతా పిల్లలతో ఆడుకున్నాడు. పిల్లల నవ్వులు ఆకాశాన్ని తాకాయి. పిల్లల్లో ఆ సంతోషం చూసి రంగయ్య తాతయ్య ముఖంలో ఒక బాధ, ఒక సంతోషం, దాంతోపాటు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. చూసారా పిల్లలు? ఈ విధంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి, బాధలో ఉన్నవారిని ప్రేమ పంచే ప్రతి ఒక్కరూ శాంటా క్లాస్తో సమానమే అని ఈ రంగయ్య తాతయ్య నిరూపించాడు. నిజమైన పండగ అంటే కొత్త బట్టలు, పిండి బట్టలు మాత్రమే కాదు, మన పక్కన ఉన్న వారికి సహాయం చేయడం, వాళ్ళ మొహాల్లో ఆనందం, నవ్వు చూడడం అనేది నిజమైన పండగ. మనం కూడా అందరితో ప్రేమగా ఉందాం, శాంతిని పంచుతాం, మనలోని శాంటాను నిద్రలేపుదాం. ఓకేనా పిల్లలు? మరొక మంచి చక్కటి ఎపిసోడ్తో, మరొక మంచి మెసేజ్తో మళ్ళీ మీ ముందుకుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.